సప్పుడు చేయని సిబిఐ ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు జోరు మిజోరానికి రైలు మార్గం షురు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు తయారు గీ వార్తల ముంగట హెడ్లైన్స్ సిటీలా ఇయ్యాల కూడా దంచింది ఇంకో 3 రోజులు ఇట్లనే ఉంటది కాళేశ్వరం మీద సిబిఐ సైలెంట్ ఏదో నడుస్తుందని కాంగ్రెస్ ఫైట్ రప్ప రప్ప కడతాండ్రు ఇందిరమ్మ ఇండ్లు మస్తు తిప్పల పడ్డరట ఇన్నేండ్లు మోడీ సార్ పోయిండు మణిపూర్ మిజోరాం రైలు ప్రయాణం షురు సార్ నేను ఇల్లు కట్టుకుంటా లోన్ కావాలని బ్యాంకు పోయినరనుకో సరే ఫస్ట్ కాగితాలు పట్టుకరా పో అంటాడు మేనేజర్ గారు అడిగినవన్నీ ఇచ్చినాక వాళ్ళు 1కి 10 మాటల చెక్కింగ్ చేసుకున్నాక నువ్వేం చేస్తావు ఎంత జీతం వస్తుంది అది కూడా ఆమ్దాని ఇంకెడికల్లా వస్తుందా ఏరే ఈఎంఐలు ఏమన్నా ఉన్నాయా ఒకళ్ళ రేపు కిస్తీ కట్టకుంటే పరిస్థితి ఏంది అని ఇచ్చులు కచ్చకాయలు అడిగి అన్ని ఓకే అనుకుంటే గప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారు ఇక ఆడికెళ్ళి చాలా అవుతుందబ్బా నెల నెల కడతనే ఉండాలి ఓ మానా నడుస్తుంది కానీ గవ్వేం లేకుండా 5 లక్షలు రావట్టే గందుకే తెలంగాణ అంతటా ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు జోరుందబ్బా ఈ ఊర్ను బండ సోమవారం అనుడు కంటే బంగ్లా సోమవారం అనుడే కరెక్ట్ పో ఈ గల్లికి వచ్చినా ఆ గల్లికి వచ్చినా ఏ ఆడ కట్టుకుపోయినా రప్ప ఇందిరమ్మ ఇండ్లు కడుతూనే ఉన్నారు మళ్ళా ఆడపిల్లలు 3 బియ్యాలు పోసినా దవత అయినా వస్తే బట్టలు మార్చుకుంటే అందుకుండాలని 2 పెట్టుకున్నా నా కొడుకు ఒకటి వచ్చింది నాకు ఒకటి వచ్చింది గుడిసెలో ఉన్నా 15 సంవత్సరాలకు ఇప్పుడు వచ్చింది స్లాబ్ కూడా పడ్డది కొందరు కట్టుకొని పాలు పొంగిచ్చి ఇళ్లలోకి పోయిండ్రు కూడా మాకు ఇది కంఫర్టబుల్ సార్ అనుకున్నట్టుగా ఉంది మొత్తం లేని ఉన్నదాన్ని సర్దుకునే అవకాశం మాకుంది కాబట్టి ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతాం మాకు అనుగుణంగా మార్చుకున్నాం మేము వాళ్ళు ఇచ్చే ఒక మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం అట్లానే ఇందిరమ్మ ఇండ్లు 10-20 కాదు లెక్క మొత్తం కార్యదర్శి మేడమే చెప్తుంది నుండ్రి మా ఊరికి కూడా 116 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినవి 2 కోట్ల లబ్ధి మా గ్రామం తీసుకోవడం చాలా సంతోషం 116 ఇండ్లు శాంక్షన్ అయినాయి అంటే చూడుర్రిగా 2 కోట్ల రూపాయల పని నడుస్తుందట ఇంతకీ ఇదే ఊరంటే యాదాద్రి జిల్లాలో భువనగిరి మండలం బండ సోమవారం పైలట్ ప్రాజెక్టు కింది ఊరును గుత్తకు బట్టి అక్కడున్న వాళ్ళందరికి గట్టిస్తుంది గవర్నమెంట్ పాతిండ్లు గుడిసెలు గులగొట్టి సర్కారు ఇచ్చే 5 లక్షలకు ఇల్లు వేసుకొని చక్కదనాల బంగ్లాలు కట్టుకుంటున్నారు నాకు ఇల్లు వచ్చింది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మాకు సంతోషం అనిపిస్తుంది అంటే మా పెళ్లి ముందుకు వచ్చిన ఇండ్లు అప్పుడు కూడా ఇందిరామ్మ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇందిరామ్మ ఇచ్చింది మాకు 4 వచ్చేసినాయి ఒక బిల్లు వచ్చేది ఉంది నా వాళ్ళు నీ వాళ్ళు అని చూడకుండా రావాల్సిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందరికి అందినాయట రేషన్ కార్డులు అయినాయి ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి మళ్ళీ మా గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చారు ఏ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరు చూడకుండా అందరికి పార్టీలకు అతీతంగా అందరికి ఇల్లు ఇవ్వడం జరిగింది మా గ్రామంలో రేషన్ కార్డులు కూడా 90 పైగా పెళ్లి చేసుకొని 10 ఏళ్ళైనా కూడా కుటుంబానికి రేషన్ కార్డు రాలేదు ఇటు ఇందిరమ్మ ఇండ్లు అటు కొత్త రేషన్ కార్డులు 2 ఫాయిదాలు అయ్యేట వరకు ఫుల్ ఖుషీలు ఉన్నారనుకో రాదుర్రి ఇన్నేళ్లు కాని పనులు ఇప్పుడు అవుతున్నాయంటే గీ మాత్రం ఉంటది కదా ఏం చెప్పాలి ఆయన బతుకమ్మలు బట్టలని చెప్పిండు బీరు బరాన్ని ఆపుకుంటా చెట్ల పోటీ కూర్చోబెట్టిండు మొత్తం డబల్ బెడ్రూమ్ లేదు ఏమి లేదు ఆయన చేయలేకపోయిండు కాబట్టి వ్యతిరేకం ఏర్పడ్డది ఇక్కడ చేస్తుండు కాబట్టి రేమంతకు జైలు చెప్పగలుగుతున్నాం ఇక 116 బంగ్లాలు కట్టినాక బండ సోమవారం అంటే పట్నంలో కాలనీ లెక్క అవ్వబడుతుండొచ్చు పో హైదరాబాద్లోని జల సౌదాలో న్యాయ నిపుణులు నీటిపారుదల నిపుణులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ నెల 23 నుండి 25 వరకు ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపిస్తామన్నారు మంత్రి రాష్ట్రానికి నష్టం చేకూర్చే ఎలాంటి ప్రతిపాదనలను అంగీకరించే ప్రసక్తే ఉండదని మరోపారి స్పష్టం చేశారు ఇదిలా ఉండగా కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చి 2 వారాలైనా సప్పు లేదు తెలంగాణకు సిబిఐ రావద్దనే రూల్ ఎత్తేసి కాళేశ్వరం రిపోర్టులు డాక్యుమెంట్లు ఇచ్చినా ఢిల్లీకి వెళ్ళి ఎవరు వస్తలేరు ఎంక్వైరీ చాలు చేస్తలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుస్సా మీద ఉన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సార్ అయితే అప్పట్లో కిషన్ రెడ్డి సార్ మాట్లాడిన వీడియో చూపించిండు మీరు మాకు అప్పచెప్పండి 48 గంటల్లో చేరుస్తామన్నాడు ఇప్పుడు ఎన్ని గంటలైంది కిషన్ రెడ్డి గారు ఎందుకు దీంట్లో ఉలుకు పలుకు లేదు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు మరి చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు అయితే వెనకాల ఏరే రాజకీయం నడిచింది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఫాయిదా జరిగిందనేది వీళ్ళ మాట తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే
సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ ఎన్నికలకి దూరం ఉన్నామంటే ఇక గద్వాల రామన్న మీటింగ్ పెట్టి సర్కార్ ఏలుబడి మంచిగా లేదు, హామీలు తీర్చలేదని గరం అయ్యండు. అబ్బా గంత దూరం బస్సు ఎక్కిపోతాంరా, రోజంతా కూకురుడే అవుతుందిరా నాయన, నాతోని కాదు. మరి కారు కట్టుకొని పోదామారా, మంచిగానే ఉంటుంది కానీ కిరాయి మస్తు అడుగుతారా, మళ్ళా మీదికేంచి బత్తగిని ఇవ్వాలి. అయితే ఓ పని చేద్దాంరా, సప్పుడు గంట రైలు టికెట్లు బుక్ చేయి, బిందాస్గా పోవచ్చు. ఎక్కి కూకున్నాగా చూస్తుండగానే పోతాం, మళ్ళా ఛార్జిగిన మస్తు తక్కువ అని చాలా మంది రైలు ప్రయాణాలే కాయిషేస్తారు. అయితే ఒక రాష్ట్ర పోళ్లకు ఇప్పుడు వచ్చిందబ్బగా భాగ్యం. రైట్, దేశానికి స్వతంత్రం వచ్చిన 78 ఏళ్లకు మిజోరాం రాష్ట్రానికి రైల్వే కనెక్టివిటీ వచ్చింది. ప్రధానమంత్రి మోడీ సార్ చాలు చేసిండి. ఇవాళ ఇన్నేళ్ళు ఆడొకటి ఈడొకటి ఆ రాష్ట్రంలోనే తిరుగుతుండే గానీ ఇంకో రాష్ట్రానికి పోతానికి పట్టాలు లేవు. మరి ఇక ఇప్పుడు 4 నడుస్తున్నాయి. ఇక అస్సాం, ఢిల్లీ, కలకత్తాకు బండ్లు తిరుగుడు. మిజోరాం అంటే దేశంలో అటుకోసకుండే ముత్యమంత రాష్ట్రము. మొత్తం కొండలు, గుట్టలు, అడవులు, నదులు, లోయలు ఉంటాయి. మళ్ళా రోడ్లు వేసుడే కష్టం. గసొంటి జాగల 52 కిలోమీటర్లు పట్టాలు పడుచుడంటే చిన్న ముచ్చటేం కాదు. 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే కిలోమీటర్ కు 157 కోట్లు అయినట్టు. దేశంలో ఇంకేడైనా 15 కోట్లలోనే అయిపోతుంది. 143 వంతెనలు కట్టి 45 సురంగాలు దొవ్విరంటే చూడుండ్రిగా. తోపు ఇంజనీర్లు 11 ఏళ్లు కష్టపడితే దునియాలనే మస్తు కష్టమైన రైల్వే ప్రాజెక్టులలో ఒకటి అని రికార్డులకు ఎక్కింది. ప్రతి 200 మీటర్లకు ఐదర్ బ్రిడ్జ్ ఆర్ టన్నెల్ ఇలా ఉంటుంది. సో నార్మల్గా మనం బయట చూస్తే ఎప్పుడో ఒక 15-20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లకి బ్రిడ్జ్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అటు బాజుకు 7 రాష్ట్రాలుంటే సిక్కింలో రైలే అగుపడదు. కడమ రాష్ట్రాల రాజధానులకు లైనే లేదు. మరి చూస్తానికి మస్తు అందంగా అగుపడతాయి కానీ ఏడికి పోవాలన్నా రోడ్లే దిక్కు. లోడు లారీలు తిరుగుడు కష్టం కాబట్టికే సరుకులు గిన మస్తు పిరము. ఇక ఇప్పుడు రైలు బండి వస్తే జనం తక్కువైతే అని ఆశపడుతున్నారు అక్కడ వాళ్ళు. టూరిజం గిన బాగా డెవలప్ అవుతుందట. అటు ఇటు వైపు కూడా పచ్చని అడవులు, కొండలు, లోయలు, వర్షపాతము, జలపాతాలు, ఇది చాలా బాగుంది. టూరిజం కి చాలా మంచి సైన్ అండి. ఇది చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఏడాదిలో 8 నెలలు ఆనల్వాడే మిజోరాం రాష్ట్రంలో 11 ఏళ్లు కష్టపడి ఇంత చక్కటి లైన్ వేసినందుకు రైల్వే శాఖను తారీఫ్ చేయవలసిందే. అరే గమ్మతున్నదా బాణ ముచ్చట, పొద్దుగాల లేనే లేదు, అమ్మటాలకు రానే లేదు, పగటిలి పత్తాకు లేదు. ఇక మా పటిలి కాగానే మబ్బు పట్టింది, దంచుడే దంచుడు. అందరూ డ్యూటీలు దిగే యాళ్ళకే డ్యూటీకి ఎందుకు ఎక్కుతుందో. మీ ఊర్లో ఎట్లున్నదో కానీ పట్నంలోనైతే గిట్లున్నది. మరి చీకటి పడ్డాక 6 గంటలకు అందుకుందబ్బానా. ఒక్కొక్క కాడ గట్టిగానే పడ్డది కానీ ఎక్కువ మట్టుకు ముసురే. తుప్పురు పడుతుంటే అట్లనే తడుచుకుంటా పోయినరు. అందరూ డ్యూటీలు దిగి ఇండ్లకు పోయే టైం అయ్యే. మళ్ళా శనివారం ఆడాడ ట్రాఫిక్ జాములు కూడా అయినాయి. వర్ష తీవ్రత అనేది రానున్న ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా 15వ తారీఖు నుంచి కొంచెం తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మంగళవారం దానికి ఇట్లనే ఉంటది. ఇక జిల్లాలల్లా పెద్దగా ఏం పడలే గాని మొన్నటానలకే చిత్తడుంది. మొత్తంగా చూస్తే ఈ ఏడు పడాల్సినంత ఆన పడ్డట్టేనట. తెప్పలు మోసుకొచ్చిన నైరుతి ఋతుపవనాలు చిన్నగా వెళ్ళిపోయే టైం వచ్చిందట. కానీ అంతలోపట గిట్లుంటదంటారు వాతావరణం శాఖ ఆఫీసర్లు. రానున్న 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆనవడ్డ సలివెట్టిన మబ్బుల డ్యూటీకెక్కి రోడ్ల మీద చెత్తాచెదారం సాఫ్ చేస్తారు సఫాయి కార్మికులు. ఇంట్లో మోరీల నీళ్లు చక్కగా పోకుండా డ్రైనేజీలు ఆగినా వాళ్ళు రావాల్సిందే. 1,00,000 రూపాయలు ఇచ్చినా గా పని ఇంకొకరు చేస్తారా? మున్సిపాలిటీ కార్మికులే ముంగట పడతారు అన్నిటికీ. కానీ అన్ని పనులు మనుషులే చేస్తానికి కాదు కదా, కుదరని కాడ మిషన్లు వాడాలి. అగో గట్లనే గివి వచ్చినాయి అబ్బా. 4 పయ్యల బుడ్డ మిషిని, ముంగట లైటు, దానికో కెమెరా. ఇక డ్రైనేజ్లకి దింపంగానే మెల్లగా నడుచుకుంటూ పోతాంది. ఈడ కంప్యూటర్లో చూస్తున్నారు లోపట ఎట్లున్నది, ఏడన్నా చెత్తా చెదారం ఇరికిందా, పైప్ అంతా సాఫ్ గానే ఉన్నదా అని. తక్లీఫ్ ఉంటే ఎమ్మటే ఇంకో మిషిని పంపిస్తారు. తాడు కట్టి దింపంగానే బురద నీళ్లు మొత్తం గుంజేస్తది.
హైదరాబాద్ మేదీపట్నం ఏరియాల రోబో టెక్నాలజీ తోటి డ్రైనేజీలు క్లీనింగ్ చేస్తున్నారబ్బా. ఇట్లా చేసుడు మన కాడ ఇదే తొలుత. మహారాష్ట్ర కంపెనీలతోటి 40 లక్షలకు కాంట్రాక్ట్ మాట్లాడిండ్రు. ఇన్నొద్దులు ఈ పనంతా మనుషులే చేస్తుండే. మూతలు తెరిచి మురికిలకు దిగి సాఫ్ చేయాలంటే మస్తు తిప్పలైతది. మళ్ళా ఒక్కొక్క పారి లోపట గాలాడది, పానం కుసకుస అయితది, డేంజర్ కూడా. గీ జమానాల సుత మనుషులతో చేపిచ్చుడేందనే మాటలు వినబడుతుండే. అదే ఈ మిషన్ అయితే రప్ప రప్ప చేస్తూనే ఉంటదిగా. రోబో ద్వారా పంపించేసి లోపల ఉన్నటువంటి ఆ పైప్ టు పైపు మాన్యువల్ టు మాన్యువల్ మధ్యన ఉన్నటువంటి ఆ సిల్క్ ని పూర్తిగా విజయవంతంగా కెపాసిటీ ఏంటంటే 6600 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అది మొత్తం సక్ చేసుకుని ట్యాంకర్లో నింపి తీసేసుకుంటుంది. ఇంకా వెనకట్ లెక్కనే చేస్తే ఎట్లా? అప్డేట్ కావాలే కదా మరి. లెక్కకైతే ప్రధానమంత్రి సారు రోజుకో కాడికి పోతూనే ఉంటాడు. గట్లనేమన్నా ముఖ్యమైన ముచ్చట్లు మాట్లాడుతానో, కొత్తగా సారేమన్నా వేస్తానో అదో వార్త అవుతుంది, దేశమంతా చూపిస్తారు. లేదంటే ఆ రాష్ట్రం వరకే అదో వార్త. అయితే ఇలా ఓ రాష్ట్రానికి పోతే 3 రోజుల ముందు సందే దేశమంతా ప్రచారం నడిచిందుల్లా. దీనికో లెక్కుంది మళ్ళా. మణిపూర్లో మోడీ సార్కు గిట్లు ఎలుకని చెప్పిండ్రు పిల్లలు. 2.5 ఏళ్ల కిందట మస్తు లొల్లులైనాయి కదా. అప్పుడు సగలం ఆగమైన వాళ్ళ పిల్లలంతా అప్పటి బాధలు చెప్పుకుంటూ ఒక ఏడుపు కాదు. రిజర్వేషన్ల కోసానికి తెగల నడుమ కొట్లాటలైతే 250 మందికి మీదనే కాలం చేసిండ్రు. మరి గా గడబడి జరిగినాక ప్రధానమంత్రి సార్ మణిపూర్ కచ్చుడు ఇదే తొలుత. మరి బాధితులతో ముచ్చట పెట్టి కావాల్సిన సాయం చేస్తాం, ఎవరు బుగులు పడకూరు అని ధైర్యం చెప్పిండు. గాలి మోటార్ డిపో, రోడ్లు, రైలు తోవలు, మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, హాస్టళ్లు, మంచినీళ్లు, ఎండపల్కల కరెంటు, ఇట్లా 7,500 కోట్ల పనులు చాలు చేసిండు. तिरंगा हाथ में लेकर के अबाल वृद्ध सबने जो प्यार दिया मेरे जीवन में मैं इस पल को कभी नहीं भूल सकता. ఇన్ని రోజులు తీర్వాటం లేకుండా ప్రధానమంత్రి గిన్నెలకు పోవుడేందని ప్రతిపక్షాలు గరమవుతున్నాయి. రేపు ఇథనాల్ ప్లాంట్ చాలు చేసి సోమవారం బెంగాల్, బీహార్ కు పోతాడట. మోడీ సార్ మునుం పెట్టి 3 రోజుల్లో 5 రాష్ట్రాలు తిరిగి 71,000 కోట్ల పనులు సగబెట్టే కార్యం పెట్టుకున్నాడు. మరి తెల్లంగి, ఆస్మాన్ రంగు పాయింట్, ఆడపిల్లలకైతే గౌను, కాకి నిక్కరు, కాకి రంగు గౌను. మునుపు గివ్వే ఉంటుండే బడి డ్రెస్సులు. కానీ ఇప్పుడు తీరు తీరు రావట్టే. టైలు, బెల్టులు, భుజానికి స్కూల్ పేరుతోటి పట్టీలు, మెడల ఐడి కారెట్, బుధారం శనారం స్పోర్ట్స్ డ్రెస్ కూడా. ఇప్పుడు గీళ్ళకు కూడా యూనిఫామ్ వచ్చిందుల్లా. ఒక్క తీరు డ్రెస్లా ముద్దుగున్నారులే పిల్లలు. అంగన్వాడి పోరల యూనిఫామ్ వల్ల ఆడవిళ్లకు గౌను, మగ పోరలకు అంగిలాగు. తెలంగాణ అంతటా 35,000 సెంటర్లల్లా 18 లక్షల మంది పిల్లలుంటే మనిషికి 2 జతలియాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. కావలసినంత బట్ట జిల్లాలకు పంపిస్తే కొలతలు తీసుకొని కుట్టించు నడుస్తుంది. ఖమ్మం జిల్లాల 2-3 సెంటర్ల ముందే అందుతే వేసుకొని మురుస్తున్నారుల్లా. ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అనే తారతమ్యం లేకుండా అందరూ ఒకే రకమైన డ్రెస్సులతో కనిపించటం ఆహ్లాదకరంగా. రోజుకొక డ్రెస్ కావాలని అడుగుతా ఉంటారు. దానివల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా యూనిఫామ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా రోజు ఒకే యూనిఫామ్ మెయింటైన్ చేయడం వల్ల మేము ఒక స్కూల్కి వెళ్తున్నాం అన్న భావనలో వచ్చారు. అంగన్వాడి స్కూల్ అంచుతా పవేటోళ్లకు పోటీగా ప్లే స్కూల్ తయారు చేస్తామన్నారు కదా. బడి చుట్టూరా మంచి మంచి బొమ్మలు, అక్షరాలు, అంకెలు పెయింటింగ్ వేసిండ్రు. ఆడుకుంటానికి జారుడు బండ, తీరొక్క సౌలతి, పిల్లలకు బలంగల తిండి, సెంటర్ కు 2 టీచర్లు. పవేట్లకు పంపి 1000 కట్టే బజిలి సర్కారోళ్ళ అంగన్వాడీలకు పంపితే నయం అనిపిస్తుందిలే. నీ అవ్వగారింటికి వెళ్ళి లచ్చలు తెచ్చినావు ఏమో, బాగా నిలుగుతున్నావు. పోతే నేను వండుకోనా తిననా అని పెనిమిటి. మొత్తం మీ అక్కలకు చెల్లెండ్లకే పెడుతున్నావు. ఇక రేపటి నాడు మనది అడక తినే బతుకైతే చూడు, నువ్వు ఇట్లనే పెట్టుకుంటా పోతివా అంటే అని ఇంటామే. మొన్న మీ వాళ్ళు రాగానే ఊరికి కిలో మటన్ మందు బాటిల్ తెచ్చినావు. అదే మా అన్నొస్తే చికెన్ తెస్తానికే నీకు దరియలే అని ఊకే 2 ఆల్మొగల నడుమ పంచాయతీలు అవుతుంటాయి అబ్బా. అవి ఇంత పెరిగి 7కో పోతుంది. ఇంతకు ఇప్పుడు అసలు వార్త ఏంటంటే, రైట్, ఇక ముచ్చటేందంటే వీళ్ళది జగిత్యాల జిల్లా ఇటిక్యాల.
ఇద్దరు ఆల్మోగల నడుమ కీసులాటలై ఎవళ్ళ తొవ్వాళ్ళు చూసుకున్నారు కోర్టుల కేసేసి. ఇవాళ లోక్ అదాలత్ కోస్తే జిల్లా పెద్ద జడ్జి రత్నం పద్మావతి మేడం కడమోళ్ళంతా కూసుండబెట్టి పంచాది తశ్వ చేసి మళ్ళా కలిపిండ్రన్నట్టు. అదే ఆ వచ్చాం కాబట్టి కంటిన్యూ చేసేది అదే మనసులో పెట్టుకుని దగ్గర ఉండండి, ఒకరికొకరు అండర్స్టాండింగ్ గా ఉండండి. గీళ్ళది కూడా గసొంటి కథే. అరే సంసారం అన్నాక ఎల్లో ఎల్లకనో మస్తు అవుతుంటాయి, దానికే దూరం అయితే ఎట్లా అని సంజాయించిండ్రు. నువ్వెంత అంటే నేనెంత అని అదే జిజ్జు మీద ఉంటే ఇద్దరు జీవితాలు ఆగమే, మళ్ళా పిల్లలు కూడా ఉన్నారు. గందుకే 4 మంచి మాటలు చెప్పి ఇప్పుడే పెండ్లైందనుకో నిమ్మలంగా ఉండుండ్రని ఎవ్వలింటికాళ్ళని పంపించేసిండ్రిగా. చల్ దమ్ముంటే రుజువు చేయి, పదవికే రాజీనామా చేస్తా. అరే నువ్వు సాక్ష్యాలు చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. అంగికి మరకలు తప్ప అవినీతి మరకంటే ఏందో తెలియదు, గంత పద్ధతిగా రాజకీయాలు చేస్తున్నాం. హబ్బో మీ అవినీతి కంపు పినాయిల్ తోటి గడిగినా పోదు, జర బయటకు వచ్చి అడిగితే తెలుస్తుంది. గిట్లుంటది లీడర్ల నడుమ. నువ్వు అంత తిన్నావు నువ్వు ఇంత తిన్నావని ఎత్తేసుకుంటారు. అయితే దేశంలో ఉత్తమ ఎమ్మెల్యే ఎవలంటే ఈ మహేష్ సారేనబ్బా. ఉన్నది ఉన్నట్టు చెప్పేసిండు మళ్ళా. और 10% के विधायक निधि का कमीशन भी मिल रहा है, ईमानदारी की बात तो ये है. సంజయిందా? ఏ ఫండ్ వచ్చినా 10% కమిషన్ పక్కా తీసుకుంటామంటాండు బాజప్తా. మాకు జీతం కమిషన్ 2 తీర్ల ఫాయిదా. కార్యకర్తలకు ఏం లేదని చెప్తే వీళ్ళకేం అర్థమై పాడైందో సప్పట్లు కొట్టబట్టిరి. సారు ఉత్తరప్రదేశ్ లా బీజేపీ ఎమ్మెల్యే. నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం మీదికెళ్లి ₹1 కోటి వచ్చినాయనుకో 10 లక్షలు ఎమ్మెల్యే సార్లకే పోతాయట. కడమ 90 లక్షలకెళ్లే పనులు. అవసరమైతే అండ్లకెలిగిన పర్సంటేజ్లు ఆఫీసర్లకు చదివింపులు. అంతట నడిచేది గిదే గాని ఎవ్వరు బయటికి చెప్పరు. మహేష్ సార్ మాట్లాడిండు గంతే, కానీ మీదికి చెప్పేది ఏందంటే పబ్లిక్ కు సేవలు చేస్తానికే రాజకీయంలోకి వచ్చినాం, జనాన్ని ఉద్ధరిస్తానికే పదవి తీసుకున్నాం, వాళ్ళ తిప్పలు తీర్చుడే మా జీవిత లక్ష్యం అన్నట్టు మైకుల ముంగట గప్పాలు కొడతారాయే. కమిషన్ల గురించి గింత క్లారిటీగా చెప్పినందుకు కడమ ఎమ్మెల్యేలంతా ఎంత తిడుతున్నారో గాని పబ్లిక్ అయితే తారీఫ్ చేస్తుండొచ్చబ్బా. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.